బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అంటున్నారు, మళ్ళీ వాళ్ళ ద్వారా వచ్చిన పార్టీలతోనే చేతులు కలుపుతున్నారు. కవితతో చేతులు కలపడం దాన్ని ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదా? పొలిటికల్గా మీరు ఏం ఏం చెప్తారు జనానికి? ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ, ఒక సమాజంలో సంఘటన జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక సంఘటన బాధితులకి ఒక గాయం జరిగినప్పుడు తప్పకుండా పొలిటికల్ పార్టీలు సంఘటన పట్ల, అంశాల పట్ల, జరిగిన ఇష్యూస్ పట్ల దాన్ని నిరసించడానికి, పోరాడడానికి, సంఘీభావం ప్రకటించడానికి 100% రాజకీయ పార్టీలు కలుస్తాయి. ఇది ప్రిన్సిపల్ వరల్డ్ మొత్తం కాన్సెప్ట్. భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దానికి నువ్వు నేను మినహాయింపు కాదు. ఒక రాజకీయ పార్టీ నువ్వు పెట్టినవంటే ఆ రాజకీయ పార్టీకి ఎనిమీస్ ఉంటారు. ఆ ఎనిమీస్ 1, 2, 3 ఎనిమీస్ ఉంటారు. 1, 2, 3 ఎనిమీస్ని కొట్టడానికి 4, 5 ఎనిమీస్ని కలుస్తాం. వాళ్ళని మిత్రులుగా భావిస్తాం. ఆ మిత్రులతో శత్రువుని అటాక్ చేస్తాం. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ మార్చుకుంటాం. 100% మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ డౌటుని ఒక భారీ డౌట్గా మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి 100% సిపిఐతో కలుస్తాం, సిపిఎంతో కలుస్తాం, ఎంఎల్ పార్టీతో కలుస్తాం. ఆయా రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోకి మేము వ్యతిరేకం. రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానం, ఒక ఫిలాసఫీ ఉంటుంది కదా. జాగృతి వారు ఒక పార్టీ పెడుతున్నారు. ఆ పార్టీ ఫిలాసఫీ ఏమున్నది? మా ఫిలాసఫీ 2 ఫిలాసఫీలకి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి 100%. సిపిఐ సిపిఎం పార్టీకి మార్క్సిస్ట్ ఫిలాసఫీకి, అంబేద్కర్ ఫిలాసఫీకి, వర్కింగ్ మెథడాలజీలో క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది. దాని గమ్యం మా గమ్యం ఒకటే కావచ్చు, కానీ గమనం వేరు. కానీ రేపు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోరాడాల్సినటువంటి సందర్భం మాది. మన ఎమ్మెల్యే పార్టీ వాళ్ళతో కలిసినాం. కానీ అంటే సంఘటనల రీత్యా, అంశాల రీత్యా, ఇష్యూస్ పట్ల 100% కలిసి పోరాడతాం. ఇలాంటి సంఘటనల పట్ల, ఇలాంటి ఇష్యూస్ పట్ల మా శక్తి సరిపోదు కాబట్టి 100% శక్తిని తీసుకుంటాం. మీరన్న జాగృతితోటి 2050 దాకా కూడా పనిచేస్తాం. తప్పేంటి? ఇది కాన్షిరామ్ పాలసీనా? ఇది కాన్షిరామ్ పాలసీలో భాగమేనా? 1 రెట్లు కాన్షిరామ్ పాలసీ. 2050 దాకా సిపిఐ పార్టీతో పనిచేస్తాం. 2050 దాకా బీఆర్ఎస్ వస్తే పనిచేస్తాం. 2050 దాకా మిగతా పార్టీలతో కూడా పనిచేస్తాం. నేనున్నా లేకపోయినా ఒక ఆర్గనైజేషన్ మెథడాలజీ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. 2050 దాకా నువ్వు ఉంటావా అని కాదు, నేను వర్కింగ్ మెథడ్ చెప్తున్నా. ఒక 4 రాజకీయ పార్టీలు ఉన్నాయి సార్, అందులో 2 పార్టీలు రూలింగ్ క్లాస్లో ఉన్నాయి. నేను 3వ రాజకీయ పార్టీని తీసుకుని దాన్ని కొట్టాలి కదా. కవిత ఆ 3వ రాజకీయ పార్టీ, ఆ మొదటి రాజకీయ పార్టీతో ఏమన్నా లోపాయికారి సంబంధాలు, వ్యవహారాలు కనుక పెట్టుకుంటే దాన్ని మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం రాదా? నేను బలిచక్రవర్తిని కాదు సార్, నేను బలి తీసుకునే వ్యక్తిని. బలిచక్రవర్తిని కాదు, నేను బలి తీసుకునే వ్యక్తిని. అవసరమైతే నేను కాన్షిరామ్ వారసుని చెప్పుకోవడానికి సగర్వంగా మాట్లాడుతున్నా. అంటే హైదరాబాద్ పోతే మోసం చేస్తారట ఆడందరూ అనేది అప్పటి చిన్నప్పుడు. చెన్నై పోతే మోసం చేస్తారట, మద్రాసు పోతే అనేది. అంటే ఇప్పుడు పోవాలన్నా వద్దా? మోసపోకుండా ఉండడం సమాజంలో నేర్చుకోవాల్సింది. ప్రతి మనిషి సిటిజన్ అవేర్నెస్లో ఉన్నప్పుడు ఎనిమి కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడు. బేసిక్ పాయింట్. ఓకే. అందుకని నేను 100% నాట్ ఓన్లీ జాగృతి, కవిత, అనేక రాజకీయ పార్టీలతో ఒక రాజకీయ పార్టీ కలుస్తుంది. సంఘాలు కూడా, ఏ సంఘం ఒక పార్టీతో కలిసి పనిచేయలేదు మీరు చెప్పండి? తెలంగాణలో, త్రూఅవుట్ ఇండియాలో ఒక సంఘం కూడా అంశాల రీత్యా పనిచేస్తుంది. ఎప్పుడు తప్పు ఎప్పుడు ఒప్పోయిద్దంటే, ఒక పార్టీ, ఒక సంఘం తన యొక్క గమ్యాన్ని స్పష్టంగా తన గమ్యం వైపు ప్రయాణం చేయడానికి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సంఘాన్ని అయినా ఒక ఉపకరణంగా తీసుకుంటూ పోవాలా. అది ఇద్దరికీ బెనిఫిట్ కావచ్చు, ప్రధానమైన ఎనిమి ఎగిరిపోవచ్చు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అందులో. ఇది న్యాచురల్ పొలిటికల్ ఇష్యూస్ పట్ల జరిగే ప్రాసెస్. ఇది దీన్ని 100% సమర్థించుకుంటాం మేము. అసలు ఒక 2 అడుగులు కూడా వేయలే కదా సార్, ఇంకెక్కడ మొదలైంది మాది? ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, మీకు ఇబ్బంది అనిపిస్తుందో ఏమో తెలియదు. కవితతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న మీరు, మరి ఇటు మల్లన్న కూడా ఒక పార్టీ పెట్టిన, ఆయనతో కూడా కలిసి పనిచేయాలి, చేసే అవకాశం కూడా వస్తే పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 100%. అవునా? అరే అట్లేంటి? దాంట్లో ఏంటి సార్, ఆయన కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళ పద్ధతులు ఏమైనా చిన్న చిన్న ఉంటే ఇట్లా కాదు బాబు, ఈ పద్ధతి మార్చుకో, ఇది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ లేదని చెప్తాం. రెండవ విషయం ఇంకోటి, కొన్ని ఏమైనా పద్ధతులు ఉంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీతో 4 అడుగులు వేయాలా,
కొంచెం మీరు మీ పద్ధతి అంటారు, మీరు నాకుంటే నా పద్ధతి అని అంటారు. అట్లా ఏవేవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో అవన్నీ కొంచెం చూసుకొని చెప్తాం. నేననేది ఏంటంటే సార్, ఒక 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 సంస్థతో ప్రయాణం చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ శక్తియుక్తుల్ని వాళ్ళని అంచనా వేసుకొని బయలుదేరుతాం. అక్కడ కమిటీ ఉంటుంది, పార్టీ ఉంటుంది, డిసైడ్ అయితే. ఇక్కడ మేము మొన్న ఎమ్మెల్యే పార్టీ వచ్చింది సార్, అక్కడికి వాళ్ళని ఎందుకు మీరు పాయింట్అవుట్ చేయట్లేదు వాళ్ళతో కలిసారని. నేను మొన్నటి దాకా ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు కూడా తిట్టుకుంటూ తిరిగిన సార్. నేను సంఘటనలు ఎందుకు గలవండి, ఎందుకు గలవని చెప్పండి. అది ప్రిన్సిపల్ కదా, పాలసీ మ్యాటర్ కదా, డెఫినెట్లీ పాలసీ మ్యాటర్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. షూర్, డెఫినెట్లీ మీరు ఏమైనా అడగాలనుకున్నా నేను రెడీ సార్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళతోనే కలిసి పని చేసినప్పుడు ఇక్కడ మీరు ఐడియాలజీ ఒకటే అని అనుకున్నప్పుడు 100% కలుస్తాం. అనేక ఆర్గనైజేషన్స్ తోటి చెప్తాము, కలుస్తాము, కొన్ని పద్ధతులు ఏమన్నట్టు కొంచెం సరి చేసుకుంటాము అంటాం. ఎప్పుడు కూడా సమాజంలో ఒక రాజకీయ పోరాటానికి ఎవ్వడు పర్మనెంట్ ఎనిమిగా ఉండడు. ఎందుకు? ఎనిమిస్ మారుతూ ఉంటారు వాడు ఫోర్ ఫ్రంటల్లా. ఎనిమిస్ మారినప్పుడు 1 2 3 ఎనిమిస్, 3 4 5 మాకు కావాలి, ఇట్లా ఉంటుంది. ఇంకా చెప్తాను, కవిత ఖడ్గంతో 3 పార్టీల గొంతుకు వస్తా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఇదే నా స్టేట్మెంట్. ఎందుకు ఎట్లా? కవిత ఖడ్గం పదును తగ్గితే, కవిత ఖడ్గానికి పదును తగ్గితే పదునుని పెంచి కత్తిని నూరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గొంతు కోస్తా అని చెప్తున్నాను. మీ ఖడ్గం తీయాలి కదా, ఆమె ఖడ్గం మీరెట్లా తీస్తారు? మంచి మాట. తన శక్తిని నా శక్తిని పెంచుకుంటాం, ఇంకో పార్టీని కలుపుకుంటాం, ఎంఎల్ పార్టీని కలుపుకుంటాం, సిపిఐ సిపిఎంలో ఏమైనా పార్టీలు ఉన్నా కలుపుకుంటాం. ఇక్కడ నేను చెప్పేది పాలసీ ప్రిన్సిపల్ చెప్తున్నా. యాదవ్ సాబ్ రండి, ప్రొఫెసర్ గారు రండి, రండి 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 రండి, వకీల్ సాబ్ రండి, కమ్ ప్లీజ్ కూర్చోండి, మీరు ఇటు రండి, రండి రండి, రావాలి. ఒకసారి మీరు బ్యాగ్ పోయి ఒకసారి తీసుకోండి. అదే ఇక్కడ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ నేను చెప్తున్నది కవిత గారి పేరు మీద పాలసీ మ్యాటర్ చెప్తా ఉన్నా. ఓకే, కవిత గారి పేరు మీద, కవిత గారి ఆర్గనైజేషన్ పేరు మీద ఒక పొలిటికల్ పార్టీ యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి, పొలిటికల్ పార్టీ యొక్క వర్కింగ్ ఎట్లా ఉంటుందో ఒక పార్టీ రెఫరెన్స్ తోటి, కవిత గారి యొక్క ఆర్గనైజేషన్ రెఫరెన్స్తో నేను హోల్ పాలసీ మాట్లాడుతున్నా, అన్ని పార్టీలు ఎలా ఉంటాయి అని. మీకు నేషనల్ ఫ్రంట్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు నేషనల్ ఫ్రంట్లో మీకు మొత్తం యుద్ధమంతా భారతదేశంలో కాంగ్రెస్కి దేనికి జరుగుతుంది సార్? బీజేపీకి జరుగుతుంది. అంటే బీజేపీని ప్రధానమైన ఎనిమిగా మొత్తం ఆర్గనైజేషన్ చూపిస్తున్నాయి. కానీ నేషనల్ ఫ్రంట్ టైంలో ఎన్టీఆర్ చైర్మన్గా ఉన్నప్పుడు బీజేపీని కలుపుకొని కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో యుద్ధం చేసినాయి. బీజేపీ పార్టీని, అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీని కమ్యూనిస్టు పార్టీలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేసినాయి. ఇది ఎట్లా సాధ్యమండి? అంటే రాజకీయ పార్టీలు ఆయా కాలమాన పరిస్థితులలో రిఫార్మ్స్ అయినా, ట్రాన్స్ఫార్మ్స్ అయినా, వారైనా ఆయా పరిస్థితుల రీత్యా ఒక్కొక్క ఎనిమిని తొలగించుకుంటూ తన పార్టీ అస్తిత్వాన్ని, తన పార్టీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ తన వర్గ ప్రజలకి సేవ చేసుకుంటూ ఐడియాలజీ అన్న లైన్ 100% ఉంటుంది. స్ట్రాటజీ లేదు రఘు గారు, స్ట్రాటజీ వేరు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అవతల ఉన్న ఎనిమిని కొట్టడానికి, ఒక ఐడియాలజీ డిఫరెన్సెస్ 100% రఘు గారు. పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకుంటే బీజేపీతో కలుస్తాం. షూర్, పాకిస్తాన్తో యుద్ధం చేసి అట్లా మీరు ఏం పోరాటం చేసినా కాంగ్రెస్ పాకిస్తాన్ బోర్డర్లో వాడు వస్తున్నాడు అప్పుడు అక్కడ బీజేపీ కార్యకర్త ఉన్నాడు, నా కార్యకర్త ఉన్నాడు. ధర్మ సమాజ్ పార్టీ నేషనల్ లెవెల్లో పోవాలనుకుంటుంది, నాకు గుజరాత్లో కార్యకర్త ఉన్నాడు, బోర్డర్లోకి వస్తున్నాడు. బీజేపీ నా కార్యకర్త కలిసి పాకిస్తాన్ ఉరికిస్తాం మేము. తప్పట్లేదు అది. అంటే నేను పాలసీ చెప్తున్నా సార్, ఇక్కడ నేను వెరీ క్లియర్గా చెప్తున్నా. కవిత గారితో ఒకే ఒక సంఘటనలో, ఖమ్మం సంఘటనలో ఫలానా ప్రొటెస్ట్కి కలిసి అది వర్కౌట్ చేద్దాం అనుకున్న సంఘటనే. కానీ ఇంత ఎందుకు వివరిస్తున్నానంటే పొలిటికల్ లిటరసీ నా వర్గ ప్రజలకు నేర్పుతున్నాను. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు 100% ఉండరు ఏ పార్టీకైనా. ఎందుకు ఉండరు? ఎనిమీ మారుతూ ఉంటాడు అక్కడ. ఎనిమీ ఆర్డర్ని తీసేసుకోవాలి మేము, ఒకరికొకరు ఎనిమీ ఆర్డర్ తీసేసుకోవాలి. అందుకనే ఇది అందరికీ వర్తించేది. రేపు ఐఏఎస్ చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెడతా అంటున్నారు, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఐఏఎస్ చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మన బాలరాజు బాలగౌని గౌడ్ గారు
చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఒక రాజకీయ వేదికను పెట్టబోతున్నారు. మేము ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఆ పార్టీ పెడితే వాళ్ళు కూడా అనేక పార్టీలతో ఇట్లా కలవాల్సిందే వాళ్ళ ఉనికి కోసం. ఒక్కొక్క వాళ్ళ, ఎందుకంటే సమాజంలో అందరికీ ఒకేసారి దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే శక్తి ఉండదు. 140 కోట్లకి రిప్రజెంట్ చేసే రాజకీయ పార్టీలో యుద్ధం చేసే శక్తి ఉండదు. వారంటే ఎప్పుడు స్ట్రాటజీస్తో కూడినదే. యుద్ధం అంటే ఎందుకంటే శత్రువు దగ్గర మనం చనిపోవద్దు, శత్రువు దగ్గర మన యుద్ధము, మన పార్టీ, మన ఉనికి చనిపోవద్దు. అది రివైవ్ అవుతూ పునర్జీవింపబడుతూ ఎనిమిని కిల్ చేయడానికి అనేక గ్రూప్స్ని కలిసి ఎనిమిని కిల్ చేస్తాం. మళ్ళీ ఇంకో ఇదే జరుగుతుంది. ఎందుకు? ముందు మేము మా ఉనికి ఉండాలి కాబట్టి. ఎందుకు ఉండాలి? మా వర్గ ప్రజల కోసం. ఇప్పుడు మీ ఎనిమి ఎవరు? 100% 3 పార్టీలు. ఫస్ట్ ఎనిమి కాంగ్రెస్, సెకండ్ ఎనిమి టీఆర్ఎస్, సెకండ్ ఎనిమి బీజేపీ. నేషనల్ లెవెల్కి వచ్చినప్పుడు బీజేపీ, ఇక్కడ కూడా బీజేపీ. ఆ మూడింటిని కొట్టడానికి మిగతా రాజకీయ పార్టీలు అందరినీ కలిస్తే ఏందో తప్పు చెప్పాల్సిందే మీరు. 100% మీరు చెప్తే నేను నేర్చుకుంటాను. మెయిన్ ఎనిమి మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? మెయిన్ అది కాదు రా గారు, మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? అబ్జెక్షన్ లేదు, కానీ మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలి నాకు. మీరు ఫస్ట్ ఎనిమిని కొట్టాలి అని అనుకున్నప్పుడు 2-3 ఎనిమిలతో కూడా కలిసి పనిచేసే అవకాశం కూడా రావచ్చా? ఫస్ట్ ఎనిమిని కొట్టాలనుకున్నప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ ప్రమాదం కాబట్టి దాని గొంతు కోయాలి కదా సార్, దాని గొంతును కూడా కోయాలి. ఓకే, దాని గొంతును కూడా కోసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అట్లా చూస్తాం అనమాట. ఇక్కడ నేను అనేది జాగృతి కవిత మేడం గారి యొక్క రెఫరెన్స్తో పొలిటికల్ థాట్ అండ్ పొలిటికల్ ఫైట్ అండ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తున్నా. ఒక రాజకీయ పార్టీ ఒక యుద్ధం యొక్క చావుని ఎవరూ కోరుకోరు.